Welcome back to the session of Science and Technology. My name is Bharat Sattar. Friends, ee roju manam oka manchi interesting topic science and technology, especially ee roju manam static part ki sambandhinchi general science ki sambandhinchi biology related topics, nutrition ki sambandhinchin dantlo particular ga proteins gurinchi manam discuss chestunnam. సో నేను ఇక్కడ బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని మెన్షన్ చేశాను. సో మనం డైలీ రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకునేటువంటి న్యూట్రియంట్స్లో సో మనం న్యూట్రియంట్స్ని మనం క్లాసిఫై చేస్తే పోషకాలని మ్యాక్రో, మైక్రో అంటే స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలుగా వర్గీకరించవచ్చు. సో దాంట్లో మళ్ళీ మ్యాక్రో కిందకి వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మైక్రోన్యూట్రియంట్స్ కిందకి వచ్చేసి మినరల్స్ అంటే ఖనిజాలు మరియు వైటమిన్స్. ఎందుకని మనం వర్గీకరిస్తున్నాం మ్యాక్రో, మైక్రో అని? మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమైన న్యూట్రియంట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని పిలవచ్చు. శరీరానికి తక్కువ మోతాదులో అవసరమైన న్యూట్రియంట్స్, పోషక పదార్థాలని మైక్రో న్యూట్రియంట్స్గా పిలవచ్చు. సో ఈరోజు మనం పర్టికులర్గా బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తున్నాం. సో ఉన్నటువంటి మ్యాక్రో న్యూట్రియంట్స్, స్థూల పోషక పదార్థాల్లో అంటే శరీరానికి ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే పోషక పదార్థాల్లో పర్టికులర్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అని పిలుస్తున్నాం. వేటిని మనం బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తున్నాం? ప్రోటీన్స్ని మనం బాడీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని పిలవాలి. ఎందుకోసమో మనం ఇప్పుడు చూస్తాం. సో ఉన్నటువంటి స్థూల పోషకాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ శక్తిని ఇచ్చే పోషక పదార్థాలుగా పరిగణించవచ్చు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఒక గ్రాము కార్బోహైడ్రేట్ నుంచి మనకి 4 క్యాలరీస్ ఎనర్జీ అనేది లభ్యం అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 4 క్యాలరీస్, 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి 9 క్యాలరీస్ ఎనర్జీ అనేది మనకు లభ్యమవుతుంది. సో కింది వాటిలో శక్తిని ఇచ్చే పోషక పదార్థాలు అని మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఈ 3 మనం శక్తినిచ్చే పోషక పదార్థాలు అని చెప్పాలి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కాకపోతే మన శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేటి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేది రిజర్వ్ అనమాట, రిజర్వ్లో ఉన్నటువంటి ఎనర్జీ రిసోర్సెస్. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ప్రోటీన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు ప్రోటీన్స్ అనేది బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు, ప్రోటీన్స్ అనేది వేటితో నిర్మించబడి ఉంటాయి, మన శరీరంలో ప్రోటీన్స్ యొక్క పాత్ర ఏంటనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాక్రో న్యూట్రియంట్స్, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోటీన్స్ అనేది వేటితో తయారై ఉంటాయి? అమైనో యాసిడ్స్ అనేది ఇలా ఒకదానితో ఒకటి లింకప్ అయ్యి 1 2 3 4 ఇలా ఒక చైన్ మాదిరి ఫామ్ అవుతే దాన్ని పెప్టైడ్ అని పిలవాలి. ఇలాంటి పెప్టైడ్ 1, పెప్టైడ్ 2, పెప్టైడ్ 3 ఇలా కలిసి ఒక గ్రూప్గా ఒక మ్యాక్రో మాలిక్యూల్ అనేది తయారవుతే, ఒక స్థూల అణువు అనేది తయారవుతే దాన్నే ప్రోటీన్స్ అని పిలవాలి. సో ప్రోటీన్స్ వేటితో నిర్మించబడి ఉంటాయి అంటే మనం ఏం సమాధానం చెప్పాలి? అమైనో ఆమ్లాలు అని సమాధానం చెప్పాలి. సో ఇవి మనకి శరీరానికి కావాల్సిన స్థూల పోషక పదార్థంలో ఒకటిగా మనం పిలవచ్చు. కాకపోతే ప్రోటీన్స్ని ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం ఎందుకు దీని గురించి చదవాలంటే వీటి గురించి ఖచ్చితంగా మనం న్యూట్రిషన్ చాప్టర్స్లో ఈ ప్రోటీన్స్ మీద ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ప్రోటీన్స్ అనేది బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటున్నాం. సో ఇప్పుడు మనం ప్రోటీన్స్ అనేది శరీరంలో ఎక్కడెక్కడ రోల్ ఉంటుంది, ఎక్కడెక్కడ ప్రోటీన్స్ అనేది ఒక పాత్ర ఉంటుంది. సో ఈ పేరుకు ఒక సార్థకత ఉండాలి కదా. బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తున్నామంటే ఎందుకని అలా పిలుస్తున్నామో మనం ఒకసారి చూస్తాం. సో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొదటగా ప్రోటీన్స్ అనేది స్ట్రక్చరల్ కాంపోనెంట్స్. సో మనం ఈ బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తున్నాం కదా, ఎందుకు పిలుస్తున్నాం అంటే సో ఇవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ దీని రోల్ ఉందో మనం ఒకసారి పరిశీలిస్తే ఫైనల్గా ఈ పేరు దీనికి పెట్టొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో మొదటగా స్ట్రక్చరల్ కాంపోనెంట్, మన శరీర నిర్మాణం చూసినట్లయితే స్కిన్ కానీ
హెయిర్ కానీ ఇవన్నీ ప్రోటీన్స్తో తయారై ఉంటాయి. స్కిన్కి సంబంధించి కొలాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది స్కిన్లో. హెయిర్కు సంబంధించి కెరాటిన్. సో హెయిర్లో వచ్చేసి కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, స్కిన్లో కొలాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఫైనల్గా మన బాడీ తయారవలసిన బాడీ శరీర నిర్మాణానికి కావాల్సిన స్కిన్లో కానీ హెయిర్లో కానీ ఒక స్ట్రక్చరల్ కాంపోనెంట్గా మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఇమ్యూనిటీ. సో మనం ఈ కరోనా టెస్ట్ విషయానికి చూసినట్లయితే మనము సో ఐజీజీ అనే పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన యాంటీబాడీస్ టెస్ట్. సో ఇక్కడ మనం ఇమ్యూనిటీ దాంట్లో ప్రోటీన్స్ ఏ విధమైన రోల్ అనేది ప్లే చేస్తున్నాయంటే యాంటీబాడీస్నే ఇమ్యూనోగ్లోబులిన్స్ అని పిలవాలి. ఇవి కూడా ప్రోటీన్సే. అంటే మన ఇమ్యూనిటీ సిస్టంలో ఇమ్యూన్ సిస్టంలో విడుదలయ్యేటువంటి యాంటీబాడీస్ కూడా ప్రోటీన్సే, ఇమ్యూనోగ్లోబులిన్స్. సో ఈ విధంగా ఒక కాంపోనెంట్గా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ హార్మోన్స్. సో అంతఃస్రావ వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ని మనం పరిశీలించినట్లయితే ఉన్నటువంటి రిలీజ్ అయ్యే హార్మోన్స్లో పర్టికులర్గా ప్రోటీన్తో తయారైన హార్మోన్ ఏమైనా ఉందా మనం చూస్తే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇన్సులిన్ హార్మోన్. ఇన్సులిన్ హార్మోన్ అనేది ఒక పెప్టైడ్ హార్మోన్, ప్యాంక్రియాస్ నుంచి తయారు చేయడం జరుగుతుంది హార్మోన్ అనేది. సో అది కూడా ఒక ప్రోటీన్ హార్మోన్. అంటే ప్రోటీన్స్ అనేది ఒక స్ట్రక్చరల్ కాంపోనెంట్గా కాకుండా ఇమ్యూన్ సిస్టంలో కాకుండా హార్మోన్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎంజైమ్స్ మన శరీరంలో జీవక్రియలను ప్రేరేపించడానికి, దాని స్పీడ్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఒక బయో క్యాటలిస్ట్లకు కూడా ప్రోటీన్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. సో మన డైజెషన్ ప్రాసెస్, మనం తిన్నటువంటి న్యూట్రియంట్స్ అనేది డైజెషన్ వితిన్ 6 అవర్స్లో అది డైజెషన్ అవ్వాలంటే ఎంజైమ్స్ అనేది అవసరం. వితౌట్ ఎంజైమ్స్ ఆ న్యూట్రియంట్స్ అనేది డైజెషన్ అవ్వడానికి 4-5 రోజులు పడుతుంది. ఎంజైమ్స్ ఎందుకు? దాని పనేంటి? బయో క్యాటలిస్ట్గా, ప్రేరకాలుగా పనిచేస్తాయి. సో ఈ ఎంజైమ్స్ కూడా ప్రోటీన్స్తోనే నిర్మించబడి ఉంటాయి. లైక్ ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా ప్రోటీన్సే శరీరంలో. లైపేజ్ ఎంజైమ్ తీసుకోండి, మాల్టేజ్ తీసుకోండి, మాల్టేజ్ అనే ఎంజైమ్ తీసుకోండి, ఎమైలేజ్ అనే ఎంజైమ్ తీసుకోండి, ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా అది ప్రోటీన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రిప్సిన్ తీసుకోండి, కైమోట్రిప్సిన్ తీసుకోండి, పెప్సిన్ తీసుకోండి. అంటే ప్రతి ఎంజైమ్ అనేది ప్రోటీన్తో నిర్మితపడి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతి ప్రోటీన్ అనేది ఎంజైమ్ కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఎంజైమ్ మాత్రం ప్రోటీనే, ప్రతి ప్రోటీన్ మాత్రం ఎంజైమ్ కాదు. సో ఈవెన్ మన శరీరానికి కావాల్సిన బయో క్యాటలిస్ట్లలో కూడా ఎంజైమ్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మన బ్లడ్లో త్రూ లంగ్స్ ద్వారా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఆల్వియోలైలో, లంగ్స్లో ఉన్నటువంటి ఆల్వియోలై అనే నిర్మాణంలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుల మార్పిడి జరుగుతుంది. సో ఎక్కడ? రక్తంలో ఉన్నటువంటి ఆర్బీసీలో హీమోగ్లోబిన్ ద్వారా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. హీమోగ్లోబిన్ అనేది కూడా ప్రోటీనే. సో ఈవెన్ ప్రోటీన్స్ అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఆల్బుమిన్స్ అనేటి ప్రోటీన్స్, గ్లోబులిన్స్ అనేటి ప్రోటీన్స్. నెక్స్ట్ కాంపోనెంట్ మిల్క్ సిక్రీషన్లో, మిల్క్లో ఉన్న మెయిన్ ప్రోటీన్ ఏంటంటే కేజిన్. ఈవెన్ మిల్క్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ సో మనం మజిల్స్ చూసినట్లయితే, సో మన కండరాల నిర్మాణం చూసినట్లయితే యాక్టిన్ అండ్ మయోసిన్. కండరాల్లో యాక్టిన్ అండ్ మయోసిన్ అనే కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఉంటాయి, అవి కూడా ప్రోటీన్సే. సో ఈ విధంగా అందుకే దీన్ని బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తున్నాం. అంటే మన శరీరంలో ప్రతి నిర్మాణంలో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రోటీన్ యొక్క ప్రమేయం ఉంది కాబట్టి వాటిని మనం బాడీ బిల్డింగ్ బ్లాక్స్గా పిలుస్తున్నాం. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్. ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్. సో
సో ప్రోటీన్లు దేనితో నిర్మించబడి ఉంటాయంటే ఎమైనో యాసిడ్స్ అనేది ఎమైనో ఆమ్లాలతో నిర్మించబడి ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ప్రోటీన్స్ అనేది మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేది ఎందుకు పిలుస్తున్నాం అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో ఇండైరెక్ట్గా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయింది ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ అనేది స్థూల పోషకాలు అంటున్నాం. ఆహారం ద్వారా ఎలా లభ్యమవుతాయి మనకు ప్రోటీన్స్ అనేది? సో మీట్ ద్వారా లభ్యమవచ్చు. సో వెజిటేరియన్ అయితే సోయాబీన్లో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి. సోయాబీన్లో ఎస్పెషల్లీ పల్సెస్ పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఆహారం ద్వారా ప్రోటీన్స్ అనేది బాడీకి అందుతాయి అనేది మీట్ ద్వారా కానీ పల్సెస్ ద్వారా కానీ మనం చెప్పవచ్చు అనమాట. సో ఇది స్థూల పోషకాలకు సంబంధించి ఎస్పెషల్లీ ప్రోటీన్స్కి సంబంధించి ఈ సమాచారాన్ని మనం మైండ్లో గుర్తుంచుకునేదానికి ప్రయత్నించాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.